హాయ్ హలో అండి. ఈరోజు కొబ్బరి ముక్కలతో మామిడి తురుము పచ్చడి ఆవపిండేసి ఎలా పెట్టాలో చెప్తాను చూడండి. దీనికి ఒక కొబ్బరికాయ తీసుకుని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక కొబ్బరికాయకి 3 మామిడికాయలు తురిమి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఆవపిండి మెంతిపిండి కూడా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టాలండి. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత మనం దీనికి పోపు వేసుకోవాలి కదా. పోపుకి కావాల్సిన సామాన్లు ఏమంటే శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ పోపు వేసుకుని మనం దోరగా వేయించేసి ఈ పోపు వేగుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మనం పోపు పక్కన పెట్టుకోవాలండి. ఈ పోపు పక్క పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక చిటికెడు పసుపు, అలాగే మనం ఈ పొడులన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 30 ml కారం వేసానండి. కొంచెం తక్కువగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అలాగే అదే స్పూన్తో నేను కొంచెం తక్కువగా ఆవపిండి వేసానండి. ఆవపిండితో పాటు 1 స్పూనున్నర మెంతిపిండి. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అది ఉండలు లేకుండా, కారం అన్నీ ఉండలు లేకుండా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి బాగా. ఇవన్నీ బాగా కలుపుకొని మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, మనకు కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలు కావాలనుకున్న వాళ్ళు చిన్నగా కట్ చేయండి. నేను కొంచెం పొడుగుగా కట్ చేశాను. ఈ తురుములో ఆ కొబ్బరి ముక్కలు నాని చాలా రుచిగా ఉన్నాయండి. తినడానికి బాగున్నది. ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను, నాకు నచ్చింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కలిపిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, అది కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. వేసి మొత్తం అంతా కలిపి ఈ కలిపిన దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయండి. ఆయిల్ కూడా వేసి అంతా కలిపి మన చేతికి ఇట్లా జారుగా ఉంటుంది కదా, మీకు కలిపేటప్పుడే తెలుస్తుంది కన్సిస్టెన్సీ అంతాను. ఇదేమి పాడవదండి, చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది. దీనిలో కొంచెం ఆయిల్ మిక్స్ చేసి, అలాగే మనం ఆల్రెడీ పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారుతుంది కదా, చల్లారిన తర్వాత ఈ ఆవపిండిలో కలపండి. అదంతా కలిపి ఇది డబ్బాలో ఎత్తిపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. కొబ్బరి ముక్కలు, మామిడి తురుము, ఆవపిండి వేసి పచ్చడి చాలా బాగా వచ్చిందండి. అందరూ లైక్ చేశారు. మీరు కూడా చేసుకుని ఒకసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇది టిఫిన్లో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మామిడికాయల సీజన్ కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా మీకు. నేను ట్రై చేశాను, నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పాలి. ఇదిగో మా ఇంట్లో తిన్నవాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చూడండి మీరు. దోశలోకి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసి. ఆయన తిని ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆయన మా మామగారు అన్నమాట. దోశల్లోకి కూడా చాలా బాగుంది. అదిగో చూడండి ఆయన ఎక్స్ప్రెషన్స్. అలాగే రైస్లోకి కూడా ఇది చాలా బాగుందండి. రుచిగా ఉంది, కమ్మగా ఉంది. కొబ్బరి ముక్కలు మామిడి తురుములో నాని చాలా టేస్టీగా ఉన్నాయి.
సూపర్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి. ముద్ద నోట్లో పెట్టకుండానే నోట్లోంచి నీళ్ళు వచ్చి ఎలా పెట్టిందో. చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి.